మా ఏపీ పేరుతో చేస్తున్న మోసాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా స్పష్టం చేశారు. మా ఏపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. మా ఏపీ పేరుతో సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్లు పెడుతూ మోసగిస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఏపీ సభ్యులు ఆయా మోసపూరిత ప్రకటనల సమాచారాన్ని తెనాలిలోని ప్రధాన కార్యాలయానికి తెలియజేయవలసిందిగా కోరారు. మా ఏపీ సంస్థ ఎన్నడూ ఆడిషన్లు పెట్టదన్నారు. సినిమాల్లో ఛాన్సులు ఇస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆడిషన్లు నిర్వహిస్తున్న వారికి మా ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మా ఏపీకు తెనాలి మినహా వేరెక్కడా బ్రాంచులు లేవన్నారు. గతంలో తెనాలిలోనే కొందరు మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెట్టబోగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రద్దయ్యాయని గుర్తు చేశారు. జరుగుతున్న మోసాలపై రాష్ట్ర డీజీపీకి సమగ్ర సమాచారంతో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటులు మెల్టరీ ప్రసాద్, కారుమూరు శివరామిరెడ్డి పాల్గొన్నారు. మా ఏపీ అనే సంస్థ మాది అని కొందరు చెప్పుకుంటూ మా ఏపీ పేరుతో రాష్ట్రంలో తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఈ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తూ సినిమా పిచ్చున్న యువతని మోసం చేస్తున్న కొందరు వారి గురించిన అంశం మా దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు చట్టరీత్యా వారి మీద చర్య తీసుకోవడానికి తగిన న్యాయబద్ధమైన అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం ప్రతి రికార్డ్స్ కంప్యూటరైజ్ అయిపోయినాక ఒకళ్ళకి ఇచ్చిన ఒక పేరు ఇంకొకళ్ళకి ఇవ్వరు. సో మా ఏపీ అనేది 2018 ఫిబ్రవరి 14న హెచ్ నెంబర్ 198 నెంబర్తో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా సంబంధించిన రిజిస్టార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు మా ఏపీకి. అది మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఉంది, దాని ఫోటో కూడా తీసుకోండి అవసరం అయితే 2018లో మాకు ఇస్తే ఇప్పుడు మా ఏపీని కొంతమంది ఏపీ మా అనో కొంతమంది మా అనో ఇట్లా ఈ విధంగా చేస్తా ఈ చీటింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మా ఏపీ ఎప్పుడూ కూడా ఆడిషన్స్ పెట్టదు. మేము సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని మేము ఎప్పుడు చెప్పం, ఆడిషన్లో పెట్టాం. మాకు అవసరమైతే మేము సినిమా తీసేటప్పుడు కావాల్సిన వాళ్ళని మేమే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఈ ఆడిషన్లు పెడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం ఈ కార్యక్రమాలు మా ఏపీ ఎప్పుడు చేయదు. ఇది దయచేసి గమనించవలసిందిగా.